గుడ్ మార్నింగ్ అండి. బాగున్నారా? మీరు ఎప్పుడు బాగుండాలి. మీరు ఎప్పుడు ఆనందంగా, ఆరోగ్యంగా, ప్రశాంతంగా, స్ట్రాంగ్గా ఉండాలని నేను మనసారా కోరుకుంటున్నానండి. ఒకటి చెప్పనా? నిజంగా ఇష్టపడిన వాళ్ళు, రిలేషన్స్కి విలువ ఇచ్చేవాళ్ళు అయితే 100 తప్పులు మీలో ఉన్నప్పటికీ మీతో కలిసి ఉండడానికి ఒక్క కారణాన్ని వెతుక్కుంటారండి. కానీ మీరంటే ఇష్టం లేని వాళ్ళు ఏ కారణం లేకున్నా ఏదో ఒక కారణాన్ని వెతుక్కొని మరీ మిమ్మల్ని దూరం పెడతారు. మీరు వద్దు అనుకుంటారు. కానీ మీరు ఇంకా వాళ్ళ కోసం ఆలోచిస్తున్నారా? వద్దండి. ఉపయోగం ఉండదు. దానివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. మీరు ఎంత ఆలోచించినా ఆల్రెడీ వాళ్ళు డిసైడ్ అయిపోయారు మీరు వద్దు అని. సో మీరు మిమ్మల్ని వద్దు అనుకునే వాళ్ళ కోసం ఆలోచించడానికి టైం లేనంతగా బిజీ అయిపోవాలి. మీరు సక్సెస్ అయి చూపించాలి. మీ గురించి వాళ్ళు ఆలోచించేంతగా మీరు ఎదగాలి. మీ సక్సెస్ చూపించాలి వాళ్ళకి. దానికోసం ఆలోచించండి. మీ గోల్ ఏంటో తెలుసుకోండి. దానికోసం దృఢ సంకల్పం పెట్టుకొని మంచి ప్లానింగ్తో మొదలు పెట్టండి. ఆలోచించకండి వాళ్ళ కోసం. ఇంకా వాళ్ళే మీ గురించి ఆలోచించే రోజుని తీసుకురండి. అది అసలైన విజయం అంటే. అది మానేసి నేను ఇంత మంచిగా ఉన్నా వాళ్ళు నాతో ఎందుకు ఇలా ఉన్నారు, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, తీసేయండి మైండ్లోంచి ఇలాంటి ఆలోచనలన్నీ. అర్థమవుతుందా? మీ గురించి మిమ్మల్ని వదిలేయాలనుకునే వాళ్ళకి సరైన సమాధానం మీ సక్సెస్తో చూపించండి. ఓకేనా? అర్థమవుతుంది కదా? నాకు మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో పెట్టి చెప్పడం అస్సలు మర్చిపోకండి. బాయ్. నమస్తే. టేక్ కేర్.